1947లో భారతదేశం అంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే హైదరాబాద్లో మాత్రం 2 పోరాటాలు జరిగినాయి. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా అమరవీరులే. కానీ అదే స్ఫూర్తితో ఇక్కడ హైదరాబాద్లో అటు తెల్లదొరలతో ఇటు రజాకార్ల ఘోరాలతో పోరాడిన ఒక తెలుగు వీరుడు మన మధ్యలో ఇంకా ఉన్నాడు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ద లివింగ్ లెజెండ్. ఈరోజు తన 96వ జన్మదినం జరుపుకుంటున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రస్థానంపై ఓ స్టోరీ. గతానికి ఆయన సజీవ సాక్ష్యం. స్వాతంత్ర్య సమరయోధుడు. రజాకార్ల అకృత్యాలను ప్రతిఘటించి నైజాంపైనే బాంబులేసిన ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న ఓ పేదింట పుట్టారు. అమ్మక్క బాపూజీ దంపతులకు 4వ సంతానంగా బాపూజీ జన్మించారు. విద్యార్థి దశలోనే బాపూజీ కూడా ఉద్యమాల బిడ్డయ్యారు. బానిస బతుకుల నుండి విముక్తి కోసం దేశమంతటా ఉద్యమాలు నడుస్తున్న కాలమది. భారతీయులందరూ ఒకటే లక్ష్యంగా పోరాడుతున్న రోజులు కూడా అవే. తెల్లవాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉప్పెనగా ఎగిసిపడుతున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఎందరో యువకులు పోరాట సంద్రంలోకి దూకారు. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా తన 15వ ఏట గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమరంలోకి అడుగుపెట్టారు. మేము దొంగసాటుగా యువకుల్ని ఏకం చేసి చంద్రపూర్ నడుచుకుంటూ పోయినాం. గాంధీ గారి దర్శనం తర్వాత ఒక ప్రభావం వారి గాంధీ గారిది నా పైన చాలా కలిగింది. తిరిగి వచ్చిన తర్వాత గాంధీ టోపీ స్వయంగా నేను ఓల్డ్ ప్యాంటుతో తెల్ల ప్యాంటుతో కత్తిరించి నేను కుట్టుకొని తల మీద పెట్టుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి దేశ స్వాతంత్రం, దేశభక్తి, ప్రజాసేవ అనే భావం నాలో కలిగింది. విద్యార్థిగా ఉన్నప్పుడే జైలుకెళ్లారు. 1938లో హైదరాబాద్లో జరిగిన మొదటి సత్యాగ్రహం ఉద్యమంలో తెల్లవాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ ఘటనతో ఆయన కారాగార వాసం మొదలైంది. 3 నెలలు జైలు జీవితాన్ని అనుభవించారు. క్రాస్ రోడ్ గౌలిగూడ దగ్గర మొదటి సత్యాగ్రహ బ్యాచ్ సత్యాగ్రహం నిర్వహించినారు. అప్పుడు యువకులతో పాటు నేను కూడా తోడుగా వందే మాత్రం నినాదాలు వేసాం. దానిపైన నన్ను కూడా అరెస్ట్ చేసుకొని చెంచల్గూడ జైల్లో బందీగా చేసినారు. తెల్లవాళ్ల బానిసత్వంలో భారతీయులందరికీ లక్ష్యం ఒక్కటే అయితే హైదరాబాద్ రాష్ట్ర ప్రజానీకానికి మాత్రం అప్పుడు 2 లక్ష్యాలు. కారణం నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల రాక్షస కృత్యాలు. ఆ ఘడియలు గుర్తుకొచ్చినా, ఆ రోజులు మనసుకు తట్టినా అప్పుడు నైజాం పరిపాలించిన పల్లెలు ఇప్పటికీ ఉలిక్కి పడతాయి. రక్తం చిందించిన రాక్షస పాలనను, రజాకార్ల అకృత్యాలను తలుచుకుని కన్నీరు మున్నీరవుతాయి. అవును, గతం చేసిన ఆ గాయం మాననిది. అకృత్యాల మృత్యుకేళి పల్లెల్ని మింగిన పాడుకాలమది. అలాంటి పాలనను, అకృత్యాల చరిత్రను కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతిఘటించారు. రజాకార్ల దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు సిటిజన్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేశారు. సిటిజన్ డిఫెన్స్ కమిటీ అని పౌరుల రక్షణ సంఘాలు అనేక బస్తీలలో ఏర్పరిచి దానికి నేను కేంద్ర డిఫెన్స్ కమిటీ అధ్యక్షులుగా ఉండి వారికి ఆదాలు చేకూర్చడం, ప్రజలలో ఒక భావం, హైదరాబాద్ స్టేట్ను ఒత్తిడి తీసుకురావటం, ఈ కార్యక్రమాలలో నేను నా పాత్ర వహిస్తూ వచ్చినాను. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని బాపూజీ పైన నిజాం అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నది తెలిసి బాపూజీ మారువేషంలో షోలాపూర్కు వెళ్లిపోయారు. నా తోటి వాళ్ళు అన్నారు, పోలీసు అరెస్ట్ చేసే కొరకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది, ఇంకా ఎక్కువ కాలం మీరు ఇక్కడ హైదరాబాద్ ఉంటే పట్టుబడ్డట్టుంటే కార్యక్రమాలను కుంటుపడతాయి. కావున నేను స్టేట్ బయట వెళ్ళి ఒక క్యాంప్ ఏర్పరిచి అక్కడి నుండి నేను మార్గదర్శనం చేయవలసింది అని సలహా ఇచ్చినందున పఠాన్ డ్రెస్లో
నేను శంషాబాద్ వెళ్ళి అక్కడ రాత్రి ట్రైన్లో కూర్చొని ప్రయాణం చేయడం జరిగింది. నా క్యాంపు షోలాపురంలోనే ఏర్పరచడం జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో భారతదేశం అంతా సంబరాలు జరుపుకుంటుంటే 4 డిసెంబర్ 1947లో హైదరాబాద్లో మాత్రం బాంబులు ఇంకా మోగాయి. ప్రపంచమంతా నివ్వెరపోయిన ఘటనకు ఆయనే అంకురార్పణ చేశారు. దానికి సూత్రధారిగా మారారు. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతావని సంబరాలు జరుపుకుంటుంటే బాపూజీ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశారు. నైజాంని అంతమొందించే మాస్టర్ ప్లాన్ గీశారు. రజాకార్ల ముఖ్యుడు, ప్రముఖ నాయకుడు కాల్సిన రోజు అతను కూడా ఎడ్యుకేట్గా ఉండేవాడు. మహా దుర్మార్గం చేసే మనిషి. అతని పైన బాంబు వేయాలి అనుకొని మేము ప్లాన్ చేసినాము. నార్నలా పవర్ ఇంకా వారి కొంత సహచరులు నేను తోడ్పడాలని నా దగ్గరికి వచ్చినారు షోలాపురం. నేను కమ్యూనల్గా ఉంటుంది కావున రాజకీయ ప్రభావం పడాలన్నట్టుంటే అధికారులు ఉన్నవాళ్ళను, రాజ్యాధికారులు ఉన్నవాళ్ళను టార్గెట్ చేయటం ఆలోచించవచ్చునన్నాను. అప్పుడు నారాయణ పవార్ గారు అన్నారు, నైజాం పైనే బాంబు వేయాలనుకున్నాం, కానీ నేను భయపడి చెప్పలేదు అని అన్నారు. తథాస్తు నేను తోడ్పడతానన్నాను. నిప్పు కణికలాంటి యువకులను ఎంచుకుని ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారు. బాంబు దాడికి శిక్షణనిచ్చారు. నారాయణరావు పవార్తో పాటు మరో 2 నైజాంను చంపేందుకు నియమించారు. బాంబే వెళ్ళేటప్పుడు ముందు షోలాపూర్కి వెళ్ళాము. ఆ షోలాపూర్లో అప్పుడు ఏదైతే హిందూస్ ఇక్కడి నుంచి పారిపోయి ప్రొటెక్షన్ తీసుకున్నారో ఆ షోలాపూర్లో వాళ్ళకి ఉండేందుకు, వాళ్ళకి భోజనానికి ఇదంతా అరేంజ్మెంట్స్ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసేవారు. అయితే అక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ కలుష్టం జరిగింది. అప్పుడు ఆయన నాకు గుర్తుపెట్టాడు. ఏం బాబు ఎటు వచ్చావు ఏమి అడిగాడు. ఈ ప్రజాకారులు చాలా దూరం చేస్తున్నారు, వాళ్ళ ముఖాలా చేసేది ఉంది, మాకు ఏమైనా ఆయుధాలుంటే ఇవ్వండి. అయితే అప్పుడు ఆయన ఆయుధాలు కావస్తే మేము సప్లై చేస్తాందుకు పైసలు ఇస్తాం. ఆయన 600 రూపీస్ నాకు ఇచ్చాడు. అయితే ఏమన్నా అక్కడ రజాకారులు జులుం చాలా అయిపోయింది. అయితే ఆయన అన్నాడు, నిజాంకి హతమార్చాలి. మేమన్నాం, మేము ముందటి నుంచే ఇది ప్లానింగ్ చేశాం, మీరు ఏమనుకుంటారో అని చెప్పలేదు. ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉంది, మీ 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 అభిప్రాయం కూడా అదే ఉందని మాకు చాలా సంతోషం ఉంది అని చెప్పాను. 120 రూపీస్కి ఒక బాంబు. ఆ ప్రకారంగా 3 బాంబ్స్ కొనుక్కున్నాం. తర్వాత కొండలక్ష్మణ్ బాపూజీకి అడిగి 2 పిస్టల్స్ కూడా మాకు అని చెప్పాము. అయితే 2 పిస్టల్స్ కూడా ఇచ్చాడు. తర్వాత ఏమన్నా అబౌట్ టు బి అరెస్టెడ్, మేము సూసైడ్ చేసినందుకు మాకు పాయిజన్ కూడా ఇవ్వండి. అయితే మేము ముగ్గురం ఈ బాంబు కేసులో పాల్గొంటాం అని 3 సీసాల్లో పాయిజన్ కూడా ఇచ్చాడు. ఈ కేసులో నేను, జగదీష్ ఆరి, గంగారాం అలియస్ గండయ్య ఈ ముగ్గురం ఉన్నాను. 3 సీసాల్లో మాకు పాయిజన్ కూడా ఇచ్చాడు. ఒక ప్రమాణపత్రం రాశాను. ఇంతో రాసి మేము ఎవరు, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అదంతా రాసి, తర్వాత మేము కింద మా ఉంగరాలు కట్ చేసి, నేను, జగదీష్, గంగారాం ముగ్గురం నా ఉంగరం బ్లేడ్తో కట్ చేసి ఇంక్తో రాశాం. ప్రమాణపత్రం ఇంక్తో రాశాం, కానీ కింద సంతకం మా బ్లేడ్తో కింద సంతకం చేశాం. మేము ముగ్గురం నిజాం పైన దాడి చేసే ముందు కారు తీసుకొని
దాని మీద 80 మైల్ స్పీడ్తో వెళ్ళే బండిలో ఏంటైతే హ్యాండ్ గ్రెనేట్ ఎత్తు ఒక స్టోన్ తీసుకొని ఒక గుడ్డలో కట్టి స్పీడ్ 80 మైల్ స్పీడ్తో వెళ్ళే బండి లోపల వేసినందుకు ప్రాక్టీస్ చేశాం. ఆ ప్రాక్టీస్ కూడా మాకు చేపించారు కొందరు. అనుకున్న సమయం రాగానే బాంబు దాడి చేశారు. నేను తీసుకొచ్చిన సైకిల్ ఆ గోడకు పెట్టేసి థర్డ్ వీల్ రాగానే నిజాం కార్ వచ్చి బయలుదేరింది. ఇంకోటి లోపలికి వెళ్ళి ఆ 80 మైల్ స్పీడ్తో వెళ్ళే బండిలో ఆ కార్లో ఆ బాంబు లోపల పడాలని విసిరేసి అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి విసిరైతే ఆ బాంబు లోపల పడలేదు. నిజాం కార్కి తగిలి ఆ బాంబు రోడ్డు మీద పడి ఎక్స్ప్లోడ్ అయింది. బాంబు వేసింది మిస్ అయిందని నా కోట్ జేబులో సైడ్ కోట్ జేబులో ఇంకో బాంబు ఉండే, అది తీసుకొని అటాక్ చేస్తామని ఆ కోట్ జేబులో వేశాను. ఇంతలో పోలీస్ ఎవరైతే నాకు పరిస్థితి చేస్తున్నాడో నాకు వచ్చి అరెస్ట్ చేశాడు. కానీ త్రుటిలో నైజాం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పట్టుబడిన నారాయణరావు పవార్కు మరణశిక్ష విధించారు. అయితే మరో 2 రోజుల్లో ఉరితీస్తారనగా హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ జరిగింది. నైజాం పాలన అంతం కావడంతో పవార్ శిక్ష తప్పించుకున్నారు. అండర్ గ్రౌండ్ లోనే ఉంటూ 1947లో బాపూజీ డాక్టర్ శకుంతలాదేవిని విచిత్ర పరిస్థితుల్లో మద్రాసులో వివాహం చేసుకున్నారు. సంఘటన జరిగింది 1947 దాటిన తర్వాత. ఇటు ఉద్యమం సాగుతున్నది మాది, అటు లక్ష్మణ్ గారికి పెంచి తయారైంది. ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నది, బతుకుతామా సస్తామా అనేటువంటి సందర్భంలో నేనుంటే ఈ బుద్ధిమంతుడేమో పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి మాకు విచిత్రమే అనిపించింది. నిజంగానే విచిత్రం. ఆయన లాయరు, బొట్టి లాయర్ కాదు, క్రిమినల్ లాయరు. ఆయనకు ఒక డాక్టర్ అమ్మతో పెళ్లి, క్రిమినల్ లాయర్కు డాక్టర్ అమ్మతో పెళ్లి అంటే చాలా విచిత్రంగానే ఉంది. మొన్న ఆయన పెళ్లి యొక్క 60 సంవత్సరాల ఒక ఫంక్షన్ జరిగేది. పెళ్లి చేసుకుని 60 ఏళ్ళు అయింది. దాంతో ఒక ఫంక్షన్ పెట్టారు అభిమానులు. దాన్ని నేను కూడా అటెండ్ చేసిన తర్వాత ఒక వ్యక్తికి ఏదో ఆలోచన వచ్చి, అయ్యా ఇంతమంది మీరు ఆయన 60 సంవత్సరాల పెళ్లి దీన్ని అటెండ్ చేస్తున్నారు కదా, దీంట్లో ఆయన పెళ్లిని అటెండ్ చేసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నారు. ఒక్కడు కూడా, నేను ఒక్కడినే చేతులు ఎత్తాను. తన జీవితం అంతా కులవృత్తులు గ్రామవృత్తుల్ని కాపాడడానికి శ్రమించారు. కొండలక్ష్మణ బాపూజీ పద్మశాలి అయినప్పటికీ కేవలం చేనేత కార్మికులనే కాకుండా అటు కలుగీత కార్మికులు, ఇటు మత్స్యకారులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోఆపరేటివ్ సొసైటీస్ ని స్థాపించారు. అందుకే కాగోలు ఆయన్ని ద ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారు. నిజాం పాలన ముగిసిన తరువాత బాపూజీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో హైదరాబాద్ స్టేట్కు మొట్టమొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. 1945లో కాంగ్రెస్లో చేరిన బాపూజీ మొట్టమొదటిసారిగా 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ప్రజలకు సేవలందించారు. 1950లో మధ్యదళారులను తొలగించాలనే ఉద్దేశ్యంతో చేనేత రంగానికి సంబంధించి మొట్టమొదటి కోఆపరేటివ్ సొసైటీని పోచంపల్లి కోవెలగూడెంలో స్థాపించారు. కోఆపరేటివ్ సొసైటీస్ ఫార్మ్ చేయాలి, మధ్య దళారీలను ఎలిమినేట్ చేయాలి, హోల్సేల్ మర్చెంట్స్, యార్న్ మర్చెంట్స్ తన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అది ఉండకుండా చేయాలి. సుమారు 50-51లో ఆ సంఘాలు నిర్మాణమైన తర్వాత కేంద్ర సంఘం హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎపెక్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ పేరుతోటి, షార్ట్ ఫార్మ్ హైకో అనే పేరుతో ప్రసిద్ధమైంది. దాన్ని స్థాపించినాం. చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపారు. ఈ విధంగా మిగిలిన రంగాల్లోనూ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు మార్గదర్శకులయ్యారు. కోఆపరేటివ్ రంగంలో ఆయన గొప్పవాడు. ప్రముఖంగా చేనేత పరిశ్రమలో ఆయన చేసినటువంటి కృషి, చేనేత పారిశ్రామికులు అందరూ కూడా జీవితాంతం వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళ పిల్ల తరం కూడా లక్ష్మణ్ గారిని మర్చిపోకూడదని చెప్పి నా అభిప్రాయం. 1972లో కులతత్వాన్ని నివారించడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అహ్మదాబాద్లో జరిగింది.
కులతత్వ నిర్మూలనను స్వాగతిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన శంకర్ దయాళ్ శర్మను తన పేరు నుంచి శర్మ అనే పేరును తొలగించమని కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పట్లో సంచలన డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో ఇక్కడనే ఇప్పుడే శంకర్రాజ్ శర్మ గారు దాన్ని అమలు చేయాలి, శర్మ అనే పేరు వదులుకొని తన పేరుతోటి అని అన్నప్పుడు మొత్తం హౌస్ స్వాగతించినటువంటి సంగతి జరిగింది. తాను నమ్మిన సిద్ధాంతాలకు మొండిగా కట్టుబడి ఉంటారు కాబట్టి వ్యతిరేకులు ఆయన ముఖ్యమంత్రి కాకుండా 1972లో అడ్డుపడ్డారు. కానీ ఆయన దగ్గర ఏమిటంటే పట్టుదల ఎక్కువ. ఆయన దగ్గర గొప్ప విషయం ఏమంటే నేమైనా నిజాయితీ ఉండేటువంటి వ్యక్తి, ఒకటి నిర్భయంగా ఉండేవాడు, ఉన్నట్టు మాట్లాడేవాడు, ఏం భయపడలేదు, నిర్భయంగా మాట్లాడేవాడు, నిస్సందేహంగా కూడా ఆయన మనసులో ఉన్నటువంటి మాట. ఇందిరాగాంధీకి నా వ్యతిరేకంగా ఈ మొండిగా ఉన్నాడు, తోడ్పడే రకం మనిషిని కాదు. ఎందుకంటే వెంగళరావు బదులు నేను ముఖ్యమంత్రి కావాలని ప్రపోజల్ ఉండింది. ఆమె వీళ్ళందరూ ఒత్తిడి పెట్టినందున ఆమె నిర్ణయం చేయలేదు. మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఒకప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించే జలదృశ్యం. 1950 క్రమంలో దళితుడైన దామోదర్ సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేయాలనే నిర్ణయం ఇక్కడి నుంచి జరిగింది. తన ప్రాణాల్ని పణంగా పెట్టి రాష్ట్రానికి, దేశానికి సేవ చేసిన ఆ మహనీయుడికి చంద్రబాబు నాయుడు తీరని అవమానాన్ని మిగిల్చారు. గూడు కూల్చి నిలువ నీడ లేకుండా చేశారు. జీవిత చరమాంకంలోనూ ఆయన సేవలకు గుర్తింపు లేకుండా చేశారు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే కోట్లు కూడబెట్టుకుంటున్న నేటి రాజకీయ చిత్రంలో బాపూజీకి సొంత ఇల్లు కూడా లేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 1956లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న జలదృశ్యం భూమిలో కోర్టు, మున్సిపల్ పర్మిషన్తో బాపూజీ ఇల్లు కట్టుకున్నారు. అయితే 2002లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఓ రాజకీయ కుట్ర పురుడు పోసుకుంది. అతి దారుణంగా, అత్యంత నీచమైన పద్ధతిలో చంద్రబాబు ఆ స్వాతంత్ర్య సమరయోధుడు, నిస్వార్థ ప్రజాసేవకుడి ఇంటిని కూల్చేయించారు. తనను కాదని బయటకొచ్చిన కేసీఆర్పై పగతో అప్పట్లో టీఆర్ఎస్ ఆఫీసున్న బాపూజీ నివాసాన్ని కూల్చివేశారు చంద్రబాబు. నిజాయితీకి, అతని నిస్వార్థ సేవకు, దేశభక్తికి బాబు ఇచ్చిన బహుమతి అది. 2 సంవత్సరాల క్రితము మా ఇల్లు ఉండేది ప్రస్తుతం లుంబిని పార్క్ పక్కన ఎక్కడైతే లేజర్ షో ఉందో ఆ ల్యాండ్, అక్కడ మా ఇల్లు ఉండేది. అక్కడ మా నాన్న కట్టించారు అది. నేను 4 years ఉన్నప్పుడు అక్కడ మూవ్ అయ్యాము. సడన్గా అంటే కేసు నడుస్తుంది, పెద్ద ఎత్తున వచ్చేసి అంత దూరేసి మా మదరు, ఇంకా సెక్రటరీ ఒకరిద్దరు, ఇంకొక ఫ్యామిలీ ఉండేది అక్కడ, వాళ్ళు ఉన్నారు. అసలు తను ఏమి చెయ్యి కాలు ఆడనివ్వకుండా సామానాన్ని తీసుకెళ్ళిపోయి తన్ని ఎట్లా ఉంటే కట్టుబట్టలతో బయటకు తీసుకొచ్చి అంబులెన్స్లో కూలబెట్టి తీసుకొచ్చారు. ఎవాక్యుయేట్ చేసిన వారం లోపల నీళ్లు కూలగొని కొట్టేశారండి. ప్రభుత్వం కఠినంగా పట్టుదలతో ఆయనను ఎవిక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నం అనవసరమైన ప్రయత్నం. ఆయన జీవితంలో వేరే స్వార్థాలు లేవు. తాను స్వయంగా మామూలు బతికేటువంటి మనిషి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా గౌరవించి ఆయన జలదృశ్యం ఆయనకి చేతులు పెడితే ఈనాడు ఆయనకు సమస్య ఉండేది కాదు, దేశానికి సమస్య ఉండేది కాదు. ఏ రాజకీయ నేత చేయని దారుణానికి చంద్రబాబు ఒడిగట్టారు. రాష్ట్రంలో సుమారు 60 సంవత్సరాల పాటు అతి కీలక నిర్ణయాలకు వేదికగా మారిన బాపూజీ జలదృశ్యం ఇంటిని అతి దారుణంగా ధ్వంసం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా, భారతావని సిగ్గుపడేలా చేశారు. ప్రపంచంలో ఏ మూల, ఏ ప్రజాసేవకుడికి జరగని అవమానాన్ని ఈ యోధుడికి మిగిల్చారు. అయితే జలదృశ్యం భూమిని ఆక్రమించే కుట్ర 1984లోనే చంద్రబాబు నాయుడు, రామోజీరావు కలిసి చేశారట. అంతవరకు అంజయ్య కుమారుని పెళ్లి అయిన అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రెవెన్యూ మంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వచ్చి ఉన్న సమయంలో ఎన్టీ రామారావు దాన్ని చూసి అన్నారట, ఆహా ఇంత రమ్యమైన స్థలము అని. అది విన్న తర్వాతనే ఎల్ నారాయణ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే సికింద్రాబాద్, అతను నా దగ్గరికి వచ్చినాడు అక్కడనే అదే ఫంక్షన్ కాలంలో. ఇగో ఈ విధంగా అన్నాడు, ఏమైనా పుల్ల పెడతారు అని అన్నాడు. కానీ చూస్తామని అన్నాను. సాయంకాలం, అదే రోజున సాయంకాలం మున్సిపల్ కమిషన్ నాకు టెలిఫోన్ చేసినారు. 2-3 రోజుల్లోనే రిజెక్షన్ అని చెప్పి లెటర్ పంపినారు. దీనిపైన హైకోర్టులో మేము రిట్ ఫైల్ చేసినాము. రామోజీరావు దూరం చూసి వెళ్ళారని, ఆ విధంగా వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి డెవలప్ అనేది స్పష్టంగా అర్థమవుతున్న సంగతి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా వారి నాయకత్వంలో
అన్ని పార్టీల వాళ్ళు గుంపు వెళ్ళి చీఫ్ మినిస్టర్ కలుసుకున్నారు. దాని బిల్డింగ్ పడగొట్టడం సరైన సంగతి కాదు, తిరిగి ఇవ్వాలని వారు చెప్తే దానికి సమాధానం లేదు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన న్యాయం చేస్తాడు అనుకున్నాం. కొంతైనా న్యాయం చేయటం జరిగింది. వారు బ్రతుకున్నంత వరకు కిరాయి లేకుండా, అద్దె లేకుండా నివాస ఇల్లు ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంటు. 15,000 గజాల భూమి, ప్రైమ్ భూమి ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఇంటిలో అయింది 2 అక్టోబర్ నాడు. ఈ చిత్రం వారు స్వయంగా ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చినటువంటి చిత్రం. కావున దేశం రక్షించే కొరకు స్వార్థాలు వదిలిపెట్టి సామాజిక బాధ్యతలను గుర్తించి నైతిక విలువలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని బలపరిచి ప్రజల కళ్యాణం కొరకు ఈ ప్రజాస్వామ్యం ఉంది, దోపిడీదారుల కొరకు కాదని రుజుపరుచుకునే సమయం వచ్చింది అని నేను అధికార వలన ఉన్న వాళ్లకు హెచ్చరికగా చెప్తున్నాను. ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న జలదృశ్యం భూమి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ పార్కింగ్ లాట్గా మిగిలిపోయింది. ఎన్నో ఉన్నత పదవుల్లో పనిచేసిన ఈ త్యాగికి ఈరోజు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. దేశమంతా ఈరోజు ఒకటే నినాదం, వీ డోంట్ వాంట్ పాలిటీషియన్స్, వీ వాంట్ లీడర్స్ అని. ప్రజలంతా కోరుకుంటున్నట్టుగా ఆ లీడర్స్ కొండా లక్ష్మణ్ బాపూజీ లాగా ఉండాలేమో. లాంగ్ లివ్ కొండా లక్ష్మణ్ బాపూజీ.